ఓటు ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగిస్తే గతి తప్పుతున్న రాజకీయాలను సరిచేయవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అభ్యర్థి నడక, నిబద్దత, విశ్వసనీయత ప్రాతిపదికగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్లలో తొలిసారిగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామిగా లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. యుఎన్ఓ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా విశాఖలో ఆత్మీయులు ఏర్పాటు చేసిన అభినందన సభలో వెంకయ్య పాల్గొన్నారు. స్నేహితులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ సందర్భంగా వెంకయ్యను సత్కరించారు. మొట్టమొదటిసారిగా 42 సంవత్సరాల తర్వాత నేను కనబడకుండా, మాట్లాడకుండా, వినపడకుండా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ భావన నాకు మొదట్లో కొంత ఆందోళన కలిగించిన మాట వాస్తవం. జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ఆందోళన క్రమేపీ వెళ్ళిపోతుంది నా మనసు నుంచి. ఏదైనా ఊరికి పోయి దిగినప్పుడు అంతా ఊర్లో కనుక్కోవాల్సి వస్తుంది. ముందు లేటెస్ట్గా ప్రస్తుతం లేటెస్ట్ ఎవరు ఏ పార్టీలో ఉన్నారు. అందుకని నేను మధ్య సలహా చెప్పాను ఒకటి, ప్రతి రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలు అని ఉంటుంది. ప్రతి పత్రిక కూడా ఆ జిల్లా ఎడిషన్లో రాజకీయ నాయకులు తాజాగా ఇప్పుడు ఈ రోజు వరకు ఏ పార్టీలో ఉన్నారు. వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, సమర్థుడైన నాయకుడు కావాలి. స్థిరమైన ప్రభుత్వం ఉంటే అప్పుడు మనకి సుస్థిరమైన అభివృద్ధి వస్తుంది అనే దిశలో ఆలోచించుకొని ప్రజలు తమ తీర్పుని ఎన్నికల్లో ఇస్తే అది చాలా బాగుంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, మనం ముందు ఓటుకి వెళ్ళాలి. ఓటుకి వెళ్లకుండా కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఏదో ప్రభుత్వం చీ ఆ పార్టీ ఇట్లా, ఈ పార్టీ అని కూర్చొని బాధపడితే వచ్చే ఉపయోగం